నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ట్రక్ లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం వచ్చేసి మన చిన్న బండి ఒకటి పడిపోయిందంట. దాన్ని తీయడానికి ఎస్కార్ట్ హైడ్రా తీసుకొని వెళ్తాను. ఇది వచ్చేసి మొత్తం అడవి ప్రాంతం. ఇది ఎక్కడుందంటే మన పాల్వంచ నుంచి లోపలికి వెళ్ళాలి. వినాయకపురం రోడ్లో ఉంది. ఇలా స్ట్రైట్కి వెళ్తే దమ్మపేట, అశ్వారావుపేట అట్లా వెళ్ళొచ్చు. ఇది వస్తే ఇది అడవిలో ఉంటుంది అన్నమాట. ఊరు లోపలికి 12 కిలోమీటర్లు అంట. చూసారుగా రోడ్డు ఎలా ఉందో, మొత్తం అడవిలో మొక్కలు తోలడానికి వెళ్ళింది బండి. అక్కడ పడిపోయిందంట. దాన్ని తీయడానికని వెళ్తాను. అక్కడ జేసీబీ ట్రై చేసింది కానీ దానివల్ల కాలేదు. చూసారు రోడ్డు ఎలా ఉందో, మరి ఘోరంగా ఉంది. వాటర్ వస్తున్నాయి. ఫస్ట్ వెళ్ళదేమనుకున్నాం బండి. చూడండి హైడ్రా కొంచెమే గ్యాప్, బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉందో. దాంట్లో నుంచి అట్లా వెళ్ళింది. ఇక్కడైతే ఓకే. కొంచెం ముందుకెళ్తే చూడండి ఎలా ఉంటుందో రోడ్డు. కొంచెం ముందుకెళ్తే చూడండి ఎలా ఉంటుందో, మరి ఘోరంగా ఉంటుంది. మొత్తం అటవీ ప్రాంతం అనమాట. అయితే మన వాళ్ళు అంటున్నారుగా, పులులు వస్తాయి జాగ్రత్త, అటు ఇటు పులులు వస్తాయి చూడు అని అంటున్నారు. చూసారా నవ్వుతాను, పులులు వస్తాయి అని చెప్పేసి. నేను చెప్పే ఆ పులులు వస్తే మిమ్మల్ని వదిలేసిపోతానంటే, మేము బీహార్ వాళ్ళం, మేమే పులులను భయపెడతాం అంటాడు. చూసారుగా రోడ్డు ఎలా ఉందో. ఇక్కడ హైడ్రా వెళ్ళదనమాట. క్రేన్ అనేది ఇక్కడ వెళ్ళదు హైడ్రా. చూసారుగా దిగబడిపోతుంది మొత్తం. అసలు ఘోరంగా ఉంది అక్కడ. ఇది నిన్న కొట్టకపోయింది. యాక్చువల్గా నిన్న రావాలి మేము, అయితే నిన్న రాకూడదని చెప్పేసి ఆగినాం. ఈ రోడ్డు కొట్టకపోయిందని చెప్పేసరికి ఆగినాం. రోడ్డు చూసారు అక్కడ ఎంత ఉర్రి కొట్టిందో. పాపం ఈ ఊర్లో ఎట్లా ఉంటున్నారో ఏందో. ఇటు రాకపోకలు ఆటో వస్తుంది. ఆటోలు అంటే తిరుగుతూలే కానీ పెద్ద వెహికల్స్ అంటే కష్టం. చూడండి ఈ ఆటో ఎట్లా వెళ్తుందో, అసలు వెళ్ళలేకపోతుంది. ఘోరంగా దిగిపోతుంది. అసలు బైక్లే రావడానికి కష్టంగా ఉంది. చూసారుగా, చూడండి అసలు ఎంత ట్రై చేసిండు. 3 సార్లు ట్రై చేస్తే 4వ సారి వెళ్ళింది. అది అతి కష్టం మీద వెళ్ళింది అనమాట. ఘోరం అంటే ఘోరం. దీంట్లో రమ్మంటారు హైడ్రాని. ఎట్లా వస్తుంది హైడ్రా? అది 12 టన్నులు వెయిట్. టన్ను లేని ఆటోనే వెళ్ళలేకపోతుంది. అలాంటిది 12 టన్నుల హైడ్రా ఎలా వస్తుంది? అంతేగా. మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అందరూ. సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఈ మంత్లో 300 పెట్టా టార్గెట్ సబ్స్క్రైబర్స్. 300 కావాలి. చూసారుగా ఈ రోడ్డు ఎలా ఉందో. ఇక అవ్వట్లేదని చెప్పేసి ఇక రిటర్న్ వచ్చేస్తాను. అక్కడ పోవటం కూడా కుదరదు, అందుకనే రిటర్న్ వచ్చేస్తాను. చూడండి అసలు అడవి ఎట్లా ఉందో. మొత్తం అటవీ ప్రాంతమే. అసలు ఘోరమైన అడవి, మళ్ళీ గుట్టలు, ఘాట్ రోడ్ సెక్షన్ లాగా ఉంది. ఈ బండి ఏమో పోలేకపోతుంది. అసలు ఘోరం అంటే ఘోరం. ఇట్లాంటి రోడ్ని మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే కామెంట్ చేయండి. ఇంత అటవీ ప్రాంతం నేనైతే ఎప్పుడు వెళ్ళలే. ఇంత అటవీ ప్రాంతంలోకి అంటే సింగిల్గా రోడ్డు, ఇట్లాంటి మట్టి రోడ్లోకి. అది అసలు ఘోరం అంటే ఘోరంగా ఉంది రోడ్డు. ఈ రోడ్లో అసలు ఆ బండి ఎట్లా తిప్పిండో నాకు అర్థం కావట్లేదు. ఇంత గలీజుగా ఉంది రోడ్డు. పెద్ద పెద్ద రాళ్ళు, గొట్టలు. అట్లా ఉంది మొత్తం అటవీ ప్రాంతం. ఈ ప్రాంతంలో అసలు మరి ఇంత అటవీ ప్రాంతంలో బాగానే ఉంటున్నారు వాళ్ళు. మనకు అర్థం కావట్లేదు. మీరు ఎప్పుడైనా ఇలాంటి అటవీ ప్రాంతం చూసారా? దట్టమైన అడవి, సింగిల్ రోడ్డు, మట్టి రోడ్డు, గుంటల రోడ్డు, రాళ్ళు, రప్పలు, మొత్తం ఫారెస్ట్ ఏరియా. అలా ఉంటుంది మనతోని వ్యాపారం. ఇంత దూరం వెళ్ళి ఖాళీగా రావాల్సి వస్తుంది. చూడండి ఎలా ఉందో. చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. ఓకేనా? ఇక మెయిన్ రోడ్డుకి వచ్చేసినాం. ఇది ఘాటీ రోడ్డు అనమాట. చూడండి లారీ వెనక అలా ఎక్కలేక ఎక్కుతుంది.
స్ట్రైట్కి వెళ్తే పాలవంచ. చూడండి ఎలా ఉందో లారీ. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఓకేనా, చూడండి మొత్తం అడివే. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.